వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష పరిహారాలు. మన జీవితంలో చాలా రకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడటానికి, మంచి ఫలితాలను పొందడానికి, మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి వృశ్చిక రాశి వారు ఈ వీడియోలో చెప్పిన జ్యోతిష పరిహారాలను పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ రాశి వారి అదృష్ట రంగులు గోధుమ, ఎరుపు, పసుపు మరియు తెలుపు. ఈ రంగుల దుస్తులను ధరించటం వల్ల వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది. మర్రి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి, చెట్టు వేర్లలో పోసిన తర్వాత పాలలో తడిచిన మట్టిని కలిపి తిలకం పెట్టుకోండి. వృశ్చిక రాశి వారు గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమి, గ్రహణాల సమయములో జాగ్రత్త వహించడము అవసరము. వృశ్చిక రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానము చేసినా చాలా మంచి ఫలితాలు లభిస్తుంది. సోమవారం, మంగళవారం మరియు గురువారం వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన రోజులు. ఈ రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొత్త పనులు మొదలుపెడితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు 3, 7 మరియు 9. అయితే 4, 5, 6 మాత్రం అశుభ సంఖ్యలు. శుభ తిథులు ఉన్న రోజులు, మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి. మీకు వీలైనప్పుడల్లా మీ నుదుటిపై కుంకుమ తిలకం పెట్టుకోండి. నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి. రాగి పాత్రలో నీటిని తీసుకుని, అందులో ఎర్రటి బియ్యాన్ని వేసి, ఈ నీటిని ప్రతిరోజూ సూర్యుడికి సమర్పించండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థరైటిస్కు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే గాయాల కాకుండా జాగ్రత్త వహించండి. హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసా పఠించండి. సర్వాష్టక కలశాన్ని పూజించండి. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడింది. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని అమర్చండి. దాని ముందు నెయ్యి దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మి మంత్రాలను ప్రతిరోజూ పఠించండి. రాహువుకు సంబంధించిన వస్తువులను దానం చేయండి. వెండి లేదా రాగితో చేసిన దుర్గా బీసయంత్రం లాకెట్ను మీ మెడలో ఎరుపు దారంతో ధరించండి. 2 చిన్న మట్టి గిన్నెలను తీసుకుని, తేనె మరియు కుంకుమతో నింపి మీ ఇంటిలో శుభ్రమైన మరియు సురక్షితమైన ప్రదేశంలో ఉంచండి. ఇది మీకు అదృష్ట బలాన్ని పెంచుతుంది. ప్రతి ఉదయం కొద్దిగా తేనె తినడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తుంది. మీ ఇంట్లో పాలు వేడి చేసినప్పుడు అది పాత్ర నుండి పొంగి క్రింద పడకూడదు. మీ ఇంట్లో వేడి చేస్తున్న పాత్ర నుండి పాలు పొంగి క్రింద పడటం మీకు దురదృష్టాన్ని తెస్తుంది. గోధుమలతో రొట్టెలు తయారు చేసి, దానికి కొంచెం బెల్లం కలిపి, నిరుపేదలకు దానం చేయండి. ముఖ్యంగా ఫకీర్లు, సాధువులు, భైరాగులు వంటి సంచారకులకు, పవిత్ర వ్యక్తులకు, మతపరమైన వ్యక్తులకు ఇవ్వండి. ఎవ్వరి నుండి ఉచితంగా ఏమీ తీసుకోకండి. ఎవరి నుండి ఏదైనా తీసుకునే ముందు ఎల్లప్పుడూ ప్రతిఫలంగా ఏదో ఒకటి వారికి ఇవ్వండి. ఎవరి నుండి అయినా ఉచితంగా ఏదైనా స్వీకరించడం మీకు దురదృష్టాన్ని తెస్తుంది. అప్పుడప్పుడు కొంత తేనె, కుంకుమ, ఎరుపు రంగు గులాబీలు మరియు ఎరుపు రంగు పప్పును ఒక నది, సరస్సు, కాలువ లేదా సముద్రంలో నిమజ్జనం చేయండి. ఇలా చేయడం వలన మీ అదృష్ట బలం పెరుగుతుంది. మీ అత్తమామల కుటుంబంతో ఎల్లప్పుడూ మంచి సంబంధాన్ని కొనసాగించండి. మీకు అన్ని లాభాలు చేకూరతాయి. ఎల్లప్పుడూ మీతో ఎరుపు రంగు వస్త్రాన్ని కలిగి ఉండండి. మీరు చేపట్టే వివిధ కార్యకలాపాలలో విజయావకాశాలు పెంచుకోవడానికి మీరు ఎరుపు రంగు రుమాలు ఎల్లప్పుడూ మీ జేబులో లేదా పర్స్లో పెట్టుకోండి. మీరు మంగళవారం రోజులలో ఉపవాసం పాటించటానికి ప్రయత్నించండి. మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం తినకూడదు. కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు. పండ్ల రసాలు, పానీయాలు, కాఫీ, పాలు మొదలైనవి తాగవచ్చు. సాయంత్రం వరకు ఉపవాసం పాటించి, రాత్రిపూట మీకు నచ్చిన ఫలహారం దేనినైనా తినవచ్చు. మీకు సాధ్యమైనప్పుడల్లా రావి చెట్టును పూజించండి. రావి చెట్టుకు ఎప్పుడూ ఎటువంటి హాని చేయకండి. పైన చెప్పిన వాటిలో మీకు నచ్చిన పరిహారం ఏదైనా పాటించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి.